అప్పుడు పాండవులు మిగతా నలుగురిని, ద్రౌపదీదేవిని తీర్థయాత్రలకి తీసుకువెళ్తారు ఒక మహర్షి. ఆయనే రోమసి మహర్షి అనమాట. ఆయనకి అన్ని తీర్థాలని సందర్శించిన, అన్ని క్షేత్రాలని సందర్శించిన అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం శ్రీకాళహస్తి. మరి ఇందాక నేను చెప్పినట్టు ఆయన ఇంకా ఎన్నో కల్పాల పాటు ఉండేటట్టయితే ఆయనకి శరీరం పడిపోవడం అనేది ఉండదు కదా. అందుకని ఆయన నాకు అత్యంత ప్రీతిపాత్రమైన శ్రీకాళహస్తి గడప దగ్గర నేను ఎల్లకాలం సూక్ష్మ శరీరంతో ఇలాగనే ఉండిపోతాను అని చెప్పి ఆ గడప దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నారు, ఇప్పటికీ ఉంటున్నారు, ఎప్పటికీ ఉంటారు. అది రోమస మహర్షి శక్తి. కానీ ఇక్కడ మీకు ఒక అనుమానం వస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే, మన కాళహస్తిలో రాజద్వారం ఉంటుంది కదా, అంటే రాజద్వారం అంటే దక్షిణామూర్తికి ఎదురుగుండా మనం బయటకు వచ్చేసే వైపు ద్వారం ఉంటుంది కదా, దక్షిణం వైపు. ఆ గడప కంచు గడప ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఆ గడప దగ్గరే ఆయన సూక్ష్మ శరీరంతో ఉంటారు. కానీ మీరు ఆ ద్వారంలోంచి బయటకు వచ్చేస్తే ఎడంచేతి పక్క మీకు ఒక చిన్న ఆలయం లాంటిది, ఒక గట్టు లాంటిది ఉంది. దానిపైన ఒక చిన్న ఆలయం ఉండి రోమస మహర్షి అని రాసి ఉంటుంది. ఇది ఈ ఫోటోలో చూపిస్తుంది. అదే చాలామంది అంటారు అది రోమస మహర్షి సజీవ సమాధి, అక్కడ ఆయన సమాధి అయ్యారు అని చెప్తారు. ఇంకొంతమంది ఏం చెప్తారంటే, మనకి చెన్నైకి దగ్గరలో తిరువాత్తియూర్ అని ఒక మెట్రో స్టేషన్ ఉంది, చాలామందికి తెలుసు కదా. ఆ మెట్రో స్టేషన్లో దిగితే మీరు కోయిల్ తేరు అనే ఒక సందు వస్తుంది. అక్కడ రోమస మహర్షి సజీవ సమాధి అని ఇప్పటికే ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక అద్భుతమైన రోమస మహర్షి విగ్రహం ఉంది. ఒక 3-4 అడుగులు ఎత్తు ఉంటుంది. చాలా సుందరంగా ఉంటుంది. తలలో ఒక శివలింగం ఉండి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూపిస్తుంది ఆ విగ్రహమే. మరి అక్కడ ఒక సమాధి ఉంది, కాళహస్తిలో ఒక సజీవ సమాధి ఉంది అని కొంతమంది అంటారు. అలాగనే ఇప్పుడేమో ఆయన ఎల్లకాలం జీవించి ఉంటారంటారు కదండి. మరి సమాధులన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇలాంటి మహనీయులు, అంటే ఎప్పటికీ జీవించి ఉండే శక్తి ఉన్న మహనీయులు ఉంటారు చూడండి, వాళ్ళు అప్పుడప్పుడు అవసరమైనప్పుడు శరీరం తీసుకుని వస్తారు. ఆ అవసరం తీరిపోయాక ఆ శరీరాన్ని వదిలిపెట్టేస్తారు. అలా ఆయన వదిలిపెట్టిన శరీరాలే ఆయన సజీవ సమాధిలోకి వెళ్ళిన శరీరాలు అనమాట. ఆ చెన్నైలో మనం చెప్పుకున్న శరీరం కూడా ఆయన అలా సజీవ సమాధిలోకి వెళ్ళిపోయింది. కానీ సూక్ష్మ శరీరంలో మాత్రం నిర్వికల్ప సమాధిలో ఎప్పుడు ఆ గడప దగ్గరే ఉంటారు, శ్రీకాళహస్తిలోను. ఇంకా రెండో ఆయన ఎవరండి అంటే, ఆయన ఒక మహాభక్తుడు. ఆయనే ధూర్జటి మహాకవి. ధూర్జటి మనకి తెలుసు కదా, శ్రీకృష్ణదేవరాయల వారి అష్టదిగ్గజాల్లో ఒక